అయ్యగారు వందనాలు అయ్యగారు. వందనాలు అయ్యగారు. వాక్య పరిచర్య చేస్తారా? ఓకే అయ్యగారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి కూడి వచ్చిన ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మహాకృపను బట్టి మనమందరము కూడా సజీవులుగా నిలిచి ఉండి దేవుని ఆరాధించుటకు, ఆయన నామమును కీర్తించుటకు, ఆయన సన్నిధిలో చేరి ఆనంద గానములు చేయటానికి దేవదేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన దినమును బట్టి మన ప్రభువును మరి మనసారా ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోనికి మనం ముందుకు సాగుదాం. రండి, దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి ఆయన మాటలను ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. తీసిన వారు చదవండి దయచేసి. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకా సువార్త 2:10. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఓకే గారు, చాలా సంతోషం. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఆమేన్. సారయ్య గారు, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా దేవ, సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఉదయకాల సమయంలో నీ సన్నిధి ఆవరణములో ఈ విధముగా సమకూర్చబడి నైనా నీ సన్నిధిలో తండ్రి స్తుతించుటకు, ఆరాధించుటకు ఇచ్చిన భాగ్యమును బట్టి వందనాలు. ఇదిగోనైనా నీ వాక్యముతో మాతో మాట్లాడండి. ఆధ్యాత్మికముగా బలపరచబడుటకు దేవా, నీ సన్నిధిలో తండ్రి మేము అభివృద్ధి చెందుటకు నీవే మా పక్షాన ఉండి నాయన గొప్ప కార్యములు జరిగిస్తావని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. మనము గత వారంలో క్రిస్మస్ సందేశంలో మొదటిగా మనము ప్రేమ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు జరిగింది. ఇక్కడ మరి వాక్యంలో మనం చూశాము, మరి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము దేవదూత ప్రజలందరికీ తెలియచేస్తూ ఉంది. ఈ సంతోషకరమైన సువర్తమానంలో మనం అందరము కూడా ఉన్నామనే మాటను మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ దినము క్రిస్మస్లో ఉన్నటువంటి రెండో గుణము లేక రెండో క్వాలిటీ మనము తెలుసుకోబోతున్నాము. అదేంటి అనంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తా ఉన్నాము. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రియులారా, గత రోజు మనం చూశాము,
మనము ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు. ఆయనే మనల్ని ఎందుకు ప్రేమించాడో మరి అవన్నీ కూడా మనము గత వారంలో చాలా చక్కగా సందేశాన్ని విని ఉన్నాం. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నటువంటి అంశము ఏంటి అని అంటే, ఆయన విధేయత చూపాడు. క్రిస్మస్లో ఉన్నటువంటి రెండవ క్వాలిటీ ఏంటి అని అంటే విధేయత. విధేయత చూపాడండి. ఈ విధేయత ఎంతగా విధేయత చూపాడు అనంటే, శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడు. శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, మనము ఆలోచిస్తే ఎవరు విధేయత చూపారు అని అంటే, సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రభువారే విధేయత చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనుషునిగా పుట్టడం అనేది ఒక అద్భుతం అండి. ఆయన మనుషునిగా పుట్టడం అనేది ఒక అద్భుతం. మనుషునిగా పుట్టినటువంటి ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపడం అనేది ఇంకా మరొక అద్భుతంగా మనము భావించుకోవచ్చు. ఏంటండి, ఏముంది ఇందులో అద్భుతం, ఏముంది ఇందులో ఆశ్చర్యం అనే ఆలోచనలో ఒకవేళ ఉన్నామేమో, ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటి అనంటే, విధేయత అనగా కొన్ని మాటలను నేను మీకు తెలియజేస్తాను. మన దగ్గర టీచర్స్ కూడా ఉన్నారు కదా, స్కూల్లో టీచర్స్, బోధ చేసే టీచర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. మీకు ఒక విషయాన్ని నేను అడుగుతున్నాను, టీచర్లారా, మీరు క్లాస్ చెప్పేటువంటి, ఒకవేళ 10th క్లాస్లో మీరు క్లాస్కు వెళ్తారనుకోండి, 10th క్లాస్ విద్యార్థులకు బోధ చేస్తూ ఉంటారు. 10th క్లాస్ విద్యార్థులకు బోధ చేసేటువంటి టీచర్లని, అమ్మ మీరు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి వెళ్ళి బోధ చేయండి అని అంటే ఎలా ఉంటుంది? ఫస్ట్ క్లాస్కు బోధ చేసే వాళ్ళని తీసుకెళ్ళి 10th క్లాస్ వాళ్ళకు పంపించి, 10th క్లాస్కు బోధ చేసే వాళ్ళని మీరు ఫస్ట్ క్లాస్కి వెళ్ళండి, 1వ తరగతి వాళ్ళకి బోధ చేయండి, వాళ్ళకు చదువు చెప్పండి అని అంటే ఎంత ఫీల్ అవుతారు? ఒకసారి ఆలోచించండి. మేమేంది 1, 2 తరగతులకు క్లాస్ చెప్పాలా? మేము 10వ తరగతి వాళ్ళకు చెప్పేవాళ్ళం కదా అని చెప్పి ఎంతగా ఫీల్ అవుతారో కదా, ఎంతగా మరి సంశయంలో పడిపోతారు. అదేవిధంగా మరి మంచిగా ఏసీలలో ఉండేటువంటి వారు వచ్చి మురికివాడలలో నివసించాలంటే, మురికివాడలలో ఉండాలి అని అంటే చాలా బాధపడతారు. ఉండటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఆ స్థానం నుండి దిగి కిందికి రావటానికి మనిషి చాలా ఇబ్బంది పడతాడు. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుషునిగా పుట్టాడు. మనుషునిగా పుట్టి మరి శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడండి. ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి మాట. ఎందుకనంటే, ఆయన ఎక్కడున్నవాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుండి వచ్చాడు అనంటే, ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి వచ్చాడు. పరలోకము నుండి భూలోకానికి వచ్చాడండి. చాలా బాగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ప్రతి ఒక్కరూ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలని ఆలోచన అండి. కింది స్థాయి నుండి పై స్థాయికి వెళ్ళాలని ఆలోచన. వారు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నటువంటి వారు ఇంకా కిందికి వెళ్ళిపోవాలని ఆలోచించరు, ఇంకొద్దిగా పైకి వెళ్ళాలి. ఈరోజు మనము ఒక
ఒక స్టేజ్లో ఉంటే దానికి మించి ఇంకొద్దిగా పై స్టేజ్లోకి వెళ్ళాలి అని చెప్పే తపన. ఎవరినైనా తల్లిదండ్రులను అడిగినప్పుడు, అయ్యా మేము చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ మా పిల్లలు అలా ఉండటానికి వీలు లేదు, అందుకనే రెయింబోవులు కష్టపడి మా పిల్లలను చదివించుకుంటున్నాం, వారు మంచి ప్రయోజకులై మాకంటే మంచిగా మరి హ్యాపీగా బ్రతకాలయ్యా అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఏ తల్లిదండ్రులు కూడా మేము ఇలా ఉన్నాం కదా, మా పిల్లలు ఇలా కాదు, ఇంతకంటే ఇంకా దారుణంగా ఉండాలని చెప్పేసి ఎవరు ఆలోచించరు. మానవుని యొక్క ఆలోచన విధానం ఎలాగుంటుంది అని అంటే, ఉన్నటువంటి స్థాయి నుంచి అధిక స్థాయిలోకి వెళ్ళాలని మానవుని యొక్క ఉద్దేశం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఒకసారి మనం ఆలోచిస్తే, ఉన్నతమైనటువంటి స్థానాన్ని వదిలిపెట్టి ఆయన తగ్గించుకొని కింది స్థానంలోనికి వచ్చి ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది మానవుని దృష్టికి చాలా అసాధారణమైనటువంటి పని అండి. మానవుని యొక్క ఆలోచనకి ఇది చాలా అసాధారణమైనటువంటి పని. దీన్ని ఎవరు కూడా ఇష్టపడరు, కానీ తండ్రికి ఇష్టమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ మనం ఆలోచిస్తే 2వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రిస్మస్లో ఉన్నటువంటి 2వ మాట, ఆయన తగ్గించుకున్నాడండి. ఎవరు తగ్గించుకున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకున్నాడు. ఆయన ఎలా తగ్గించుకున్నాడు? ఆయన పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. పరలోకంలో ఆయనకు మరి టైంపాస్ కాక రాలేదండి. పరలోకంలో ఉండబుద్ధి కాక భూలోకంలో జనాలు ఉంటారు, మరి చాలా ఆర్భాటంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుందని చెప్పేసి రాలేదండి. పరలోకంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన పరిచర్యలో, భూలోకంలో ఆయన పరిచర్య చేస్తున్న కాలంలో ఒక మంచి మాటను ఉపయోగిస్తాడు. పరలోకంలో ఎవరుంటారు, ఏముంటుంది అని అంటే, మనం చూస్తున్నాము మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో మనం చూస్తే, అక్కడ చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనాన్ని ఒకసారి చదవండి. 53వ వచనం. ప్రియులారా, అందరూ ఉన్నారు కదా? దేవుని వాక్యాన్ని మీరు చక్కగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు, వేడుకొనని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకుంటున్నావా? చాలండి. ఈ మాటను మనం చదివినప్పుడు మనకేం అర్థం అవుతుంది అని అంటే, తండ్రి దగ్గర సేన, ఒక సైన్యం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ? పరలోకంలో ఒక సైన్యం ఉంది. ఈ సైన్యము మరి దేవునికి లోబడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. రెండోది, ఈ సైన్యాలు ఎన్నున్నాయి అని అంటే 12 సేనలను పంపించగలడు అంటున్నాడు. 12 సేన అంటే ఒక్కొక్క సేన వచ్చేసి 6,000 మంది అంట. ఒక్కొక్క సేనలో ఉన్నటువంటి టీము 6,000 మంది. ఈ 12 × 6,000 మనం లెక్కేస్తే ఎంత మంది ఉంటారో చూడండి. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే పరలోకంలో దేవుని సన్నిధిలో దేవునికి లోబడి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా లోబడి ఉన్నట్టు కదా మనం చూస్తున్నాము. మరి త్రిత్వంలో ఏకత్వం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారి కాల ప్రకారముగా వారు వచ్చినప్పటికీ ముగ్గురు కూడా ఒకటే అనిగా మనము చూస్తున్నాం. అంటే వీళ్ళకి ఈ సేనలన్నీ కూడా దేవునికి లోబడి ఉన్నాయి. ఇంకా మనం చూస్తాము, సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట మనం చూస్తాం. ఆయన సైన్యములకు అధిపతి అయి ఉన్నాడు.
అక్కడ సేనాలు ఉన్నవి, సైన్యం ఉంది, ఇంకా దేవదూతలు ఉన్నాయి పరలోకంలో. నిత్యము దేవుణ్ణి మహిమపరుస్తూ ఆరాధిస్తూ ప్రతి నిత్యము దేవదేవుని గురించి కీర్తిస్తూ గణపరుస్తున్నటువంటి ఆ మనోహరమైనటువంటి పట్టణములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఉన్నతమైనటువంటి ఆరాధింపబడుతున్నటువంటి స్థానములో నుండి ఆయన ఈ లోకానికి దిగి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. చూడండి, ఆయన విధేయత చూపాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఆయన తండ్రికి విధేయత చూపినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన తండ్రికి విధేయత చూపి దేవునికి లోబడి ఆ విధేయత ప్రకారముగా ఆయన మరి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ క్రైస్తవుడా, దేవుని బిడ్డ, క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సింది విధేయత అండి. విధేయత మనం నేర్చుకోవాలి. చాలామంది విధేయత చూపరు. సంఘాలలో వారికి ప్రధానమైన సీటు కావాలంటారు. సంఘాలలో వారు మరి పదవులు కోరుకుంటారు. సంఘాలలో ఇంకా నాకు పైకి పిలవలేదే, నన్ను హైలైట్ చేయలేదే, నన్ను అక్కడ పిలవలేదు, ఇక్కడ పిలవలేదు, నన్ను గుర్తుపెట్టలేదు, అది ఇది అని చెప్పి ఎన్నెన్నో మాటలు అనుకుంటూ దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నటువంటి సమాజం లేకపోలేదండి. పరలోకంలో స్థానం ఉండాలి అని అంటే భూలోకములో పీఠాన్ని కోరుకోకూడదు. పరలోకములో మనకంటూ ఒక స్థానం ఉండాలి అని అంటే భూమి మీద మనము పదవులను కోరుకోకూడదు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం కోరుకున్నారనంటే ఆయన మరి తగ్గింపును కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడనంటే మనం చూస్తే అక్కడ చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడనంటే శిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. శిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. చూడండి, పరలోకంలో ఆయనకు ఉన్నతమైనటువంటి స్థలము లేక ఈ లోకానికి రాలేదండి యేసు ప్రభువారు. పరలోకంలో ఆయనకు స్థలము లేక అక్కడ టైంపాస్ కాక రాలేదు. ఆయన తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకొని తండ్రికి లోబడి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే అండి క్రైస్తవులు దేవుని పరిచర్యలో మరి ఆహారము లేకున్నా, నీళ్లు లేకున్నా, సరిగా నిద్ర లేకున్నా, శరీరము సహకరించకపోయినా నిరంతరము పరిచర్య అని మరి నిరంతరము దేవుని పరిచర్యలో కొనసాగింపబడేది దేని కొరకనంటే విధేయత చూపబడి ఉన్నారు గనక. చాలా మంది అంటారు, ఏం పని లేదు, ఎప్పుడు బైబిల్ తీసుకొని తిరుగుతూ ఉంటారని అంటారు. కాదు, ఒక్కరోజు ఒక్క ఆత్మనన్న దేవుని కొరకు సమర్పించాలనే తాపత్రయంతో దైవ సేవకులుగా చాలా మటుకు ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియులారా, మనము చూద్దాము, ఆయన విధేయత చూపాడు. క్రిస్మస్లో విధేయత అనగా తగ్గింపు చాలా ప్రాముఖ్యం అండి. ఆయన ఎంతగా విధేయత చూపాడనంటే యేసుక్రీస్తు ప్రభువారిని మరి అక్కడ మనం చూస్తాము. మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలలో మనం చూసినప్పుడు ఆయన నిలువ పెట్టి, నువ్వు నిజంగా యూదుల రాజువా అని అంటారు. నువ్వు నిజంగా యూదుల రాజువా అని అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే మీరు అన్నట్లే అని చెప్పి ఆయన అంటాడండి. తీర్పుకు ఆయన మరి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. తీర్పు తీరుస్తున్నారు ఆయనకు. ప్రజలందరూ కూడా తీర్పు తీరుస్తున్నారు. ఆయన సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేస్తున్నప్పుడు ఆయన ఏమాత్రము కూడా నోరు తెరవలేదు. దీనికి కారణం ఏంటంటే ఆయన లోబడి ఉన్నాడు. ఆయన ప్రభువుకు లోబడి ఉన్నాడు, దేవునికి లోబడి ఉన్నాడు, దేవునికి మాటకు లోబడి ఉన్నాడండి. ప్రియులారా, శిలువ మరణము పొందినంతగా ఆయన లోబడాడు. కొడుతూ ఉన్నారు, కొరడాలతో కొడుతున్నారు,
పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నారు. ఆయన ముఖం మీద ఉమ్మి ఊస్తూ ఉన్నారు. అరే, నువ్వు యూదుల రాజువా? అయితే దిగిరా, ఆ సిలువ దిగిరా. దిగొచ్చి అని చెప్పి హేళన చేస్తున్నారు. ఆయన చొక్కాను చీట్లు వేస్తూ ఉన్నారు. ఏమాత్రము కూడా వారి మీద కోపం చూపలేదండి. కారణం ఏంటంటే ఆయన విధేయత చూపాడు కనుకనే ఆయన నోరు తెరచి ఇలా మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయన దేవుడండి, లాగా మనిషి కాదు. ఆయన దేవుడు, ఏమైనా చేయగలడు. ఆయన తండ్రిని వేడుకుంటే 12 సేనలను పంపించగలడు. కానీ తండ్రిని ఏమని వేడుకున్నాడు ఆయన? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. నీ చిత్తము కాదా, కొనసాగించుమనే కదా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థించింది. చూడండి ప్రియులారా, క్రిస్మస్లో మనం తెలుసుకోబోతున్నది విధేయత. ఎంతమంది దేవుని సన్నిధిలో క్రైస్తవులముగా ఉంటూ విధేయతలో ఇంకా కొనసాగింపబడక ఉన్నారో, గర్వపడుతున్నారో, అహంకారత్వంలో ఉన్నారో, ఈ ఉదయకాల సమయంలో వాటన్నిటిని మనం తీసేసుకొని విధేయత చూపాలండి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సినటువంటి మనము ఆయన గుణగుణాలు కలిగి మనం జీవించాలి. అక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఆయన శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపి ఉన్నాడు. ప్రియులారా, ఈ విధేయత మనం అందరము కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఒక మాటను మనం చూద్దాం. విధేయత లేకపోతే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మరి దేవుని వాక్యం ఇలా చెప్తా ఉంది, గర్వ హృదయులు యెహోవాకు హేయులు అని అంటుంది. గర్వముతో ఎవరైతే ఉంటారో, గర్వ హృదయంతో ఎవరైతే ఉంటారో వారిని దేవుడు హేయపరుస్తాడు, అంటే వారిని ఇష్టపడ్డు. అందుకనే తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవుని వాక్యం మనకు తెలియజేయబడతా ఉందండి. క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎలా ఉండాలని అంటే తగ్గించుకొని ఉండాలి. ఆయన తగ్గింపబడాడు, ఈ లోకానికి వచ్చాడు. ఆయన తగ్గింపబడాడు, ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని కొనసాగించాడు. ఆయన ఎక్కడ కూడా గర్వం పడలే, ఆయన ఎక్కడ కూడా అతిశయపడలే, ఆయన ఎక్కడ కూడా హెచ్చింపబడలే. ఆయన తగ్గించుకున్నాడు. మనం చూస్తూ ఉన్నాము, యేసేపులు మరియమ్మలు కూడా లోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని ఆయన ఇష్టపడతాడు అని అంటే, ఆయన విధేయత చూపి లోకానికి వచ్చాడు. నీవు నేను విధేయత చూపితే మనము దేవునికి ఇష్టలముగా ఉంటాం. యేసేపు మరియలు కూడా మరి తగ్గించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియమ్మ కూడా ఆ మాటకు లోబడి, దేవదూత చెప్పిన మాటకు లోబడి విధేయత చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆమె ధన్యురాలు అని పేరు పొందిందండి. ధన్యురాలు అని పేరు పొందింది. క్రిస్మస్లో ప్రియులారా, విధేయత ఉన్నదా నీకు? ఇంకా అతిశయపడుతున్నావా? అయితే క్రిస్మస్కు మనం అర్హులం కాదు, పండగ చేసుకోవటానికి మనం అర్హులం కాదు. ఎందుకనంటే ఆ క్వాలిటీస్ మనలో లేకపోతే, ఆ గుణగణాలు మనలో లేకపోతే మనము ఎంత దౌర్భాగ్యులమో ఆలోచించాలి. ఒక పుట్టిన దినాన్ని జరుపుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి అక్కడ లేకుండా మనం కేక్ కట్ చేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. ఎగ్జాంపుల్, నాది పుట్టినరోజు అనుకోండి, నేను నాతో కలిసి మీరందరూ కేక్ కట్ చేస్తే సంతోషం. నేను లేదా మీరే మాత్రమే కట్ చేసుకుంటే ఏం ఆనందం ఉంటుందండి?
ఈ దినాల్లో క్రిస్మస్ అలాగనే పరిస్థితి తయారైపోయింది. ప్రభువు లేకుండా, యేసుక్రీస్తు లేకుండా ఇంకా అన్నీ ఉంటున్నాయి అక్కడ. ప్రియులారా, ఆయన్ను మనం కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్. ఆయన మనలో ఉండడమే అది స్వచ్ఛమైనటువంటి క్రిస్మస్గా చూస్తున్నాం. రెండవదిగా ఆయన విధేయత చూపాడు. ఈ విధేయత మనము కలిగి ఉండాలి. ఈ విధేయత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో నిజముగా దేవుడు మనలో మరి ఆయన జీవిస్తూ ఉంటాడండి. విధేయత లేకుండా మనము అవిధేయులుగా ఉంటే ఆయన అసహించుకుంటాడు. అవిధేయులుగా ఉంటే ఆయన అసహించుకుంటాడు. ఎందుకనంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థలాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనం అందరము కూడా యేసు క్రీస్తునందు విధేయత చూపబడిన వారమై ఆయన పని కొనసాగించాలి. అందుకేనండి పౌలు సౌలుగా ఉన్నప్పుడు కాకుండా పౌలుగా మారిన తర్వాత ఆయన ఎంత విధేయత చూపాడనంటే అంత విధేయత చూపాడు. స్టెఫను చూడండి, రాళ్లతో కొడుతున్నా తిరిగి మళ్ళీ వారిని ఒక్క మాట కూడా అనలేదు. ఆకాశం వైపు తన 2 చేతులు పైకి చాపి తల పైకెత్తి యెహోవాకు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. విధేయత చూడండి. మిషనరీస్ కూడా మన మధ్యలోనికి వచ్చి అద్భుతమైనటువంటి పరిచర్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎందుకనంటే విధేయతకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ దినాల్లో నీవు నేను ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామో, ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామో ఆలోచించుకుందాం. ఈ విధేయత నీవు నేను కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. శిలువ మరణము పొందినంతగా యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ విధేయతను మనం అందరం కలిగి ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహాఘనుడు, ఆయన మహోన్నతుడు, మన రక్షకుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు. ఆయన సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను. యెషయా 57:15 ప్రకారం. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుతున్నాను. వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను, నలిగిన హృదయములు గల వారి యొద్దను, కడు పేదలను, జీవనావస్థలలో నలిగిన వారిని ఆయన వారి మధ్య ఉండుటకు పరలోకపు వైభవం అంతటిని విడిచి దేవునితో సమానానుభవము గలవాడై ఉండుట విడిచి తను తాను రిక్తునిగా చేసుకొని, ఏమి లేని వాడిగా చేసుకొని, శూన్యమైపోయి శూన్యములో నుండి సమస్తమును సృష్టించిన ఆయన పరిశుద్ధుడును, మహోన్నతుడును, మహాగణుడును, పరలోకపు వైభవం అంతటిని కాదని
పరమసింహాసనమందు ఆసీనుడై ఉండవలసిన వాడు పరలోక పట్టణమును కాదనుకొని ఏమి లేనివాడుగా రిక్తునిగా ఖాళీ చేసుకొని మన మధ్య వినయము గల వారి మధ్య విధేయత గల వారి మధ్య. క్రిస్టియన్స్ అంటే క్రమము గలవారు. ఒక పెద్ద క్రిస్మస్ సభ జరుగుతున్నది. వేలాది మంది, లక్షలాది మంది క్రిస్మస్ సందేశమును వినగోరుతున్నారు. అయితే ఆ వచ్చిన వారందరూ ఎంతో క్రమము గలవారు, విధేయత గలవారు. ఎవరి వాహనమును ఎక్కడ పార్కింగ్ చేయాలో అక్కడే పార్కింగ్ చేసుకుంటారు. లక్షల మంది అరగంట సందేశము వినటానికి వస్తారు. చాలా డిసిప్లిన్గా ఉంటారు, క్రమము కలిగి ఉంటారు, వినయం కలిగి ఉంటారు, విధేయతతో లోబడి ఉంటారు. ఎవరి వాహనము ఎక్కడ పార్కింగ్ చేయాలో, ఎవరికి వేయబడిన ఆసనముల మీద ఆసీనుల వారు చాలా డిసిప్లిన్. క్రైస్తవ సభల్లో డిసిప్లిన్, క్రైస్తవ సమావేశములలో క్రమము. జయకరమైన సభ, విజయవంతమైన సభ సమయానికే ప్రారంభిస్తారు, సమయానికే ముగించుకుంటారు. ఏ విధమైన అల్లరి, ఏ విధమైన అలజడి తావుండదు. వీరు క్రైస్తవులు, వీరు వారు. వినయము కలవారు, నలిగిన హృదయములు కలవారు, లోబడే పిల్లలు. వారు నమ్మిన, వారు విశ్వసిస్తున్న నాథుడు వారికి మాదిరి నేర్పించాడు. ఈనాడు డిసెంబర్ 1, నేటితో ప్రారంభమయ్యే డిసెంబర్ మాసము ప్రపంచమంతా ఏకమై క్రిస్మస్ పర్వదినాన్ని ఘనముగా జరిపించుకుంటున్న లోకమంతటిని పండుగతో, పర్వముతో, సంబరముతో ఏకము చేస్తున్న వారు వీరు అని తేడా లేకుండా క్రీస్తు జననమును గూర్చి చక్కటి కొత్త పాటలను కడుతూ, సంగీతాలను సమకూరుస్తూ, అత్యానందభరితులై సంతోషమును పంచుకుంటున్నారు. ఎక్కడైనా అపశృతి కలుగుతుందా? ఎక్కడైనా అల్లరి కారణమవుతుందా? మర్యాదస్తులు, విధేయత కలిగిన వారు, దేవుని పిల్లలు వారి రాజును, పుట్టిన వాని జన్మదినమును జరుపుకుంటున్నారు. హౌ బ్యూటిఫుల్, హౌ వండర్ఫుల్, హౌ డిసిప్లిన్. ఘనముగా, మర్యాదగా పర్వదినాన్ని జరుపుకుంటున్న క్రైస్తవ లోకము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కక్ష చేతనైనను మిష చేతనైనను క్రీస్తు ప్రకటించబడుట అత్యంత ప్రాధాన్యము. క్రీస్తు ప్రకటించబడుట, క్రీస్తు జననమును గురించి తెలియచేసుకొనుట, శుభాకాంక్షలు పంపించుకొనుట
శుభములు తెలియచేసుకొనుట, శుభాలు పంచుకొనుట దేవుని పిల్లలకు మర్యాద. మనము కూడా ఈ క్రిస్మస్లో విధేయత నేర్చుకుందామా, వినయము నేర్చుకుందామా, అలవర్చుకుందామా? విధేయత కలిగి ప్రియమైన దేవుని పిల్లల పోలి నడుచుకుందామా? క్రమముగా నడుచుకుందామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా చక్కగా క్రమమును, డిసిప్లిన్ను మరొకసారి నేర్పించిన యాకోబయ్య గారికి నిండా వందనాలు, కృతజ్ఞతలు. అయితే దాస్ బాబు గారు మన మధ్యలో ఉన్నారు. పెద్దలు దాస్ బాబు అన్న ప్రార్థన చేస్తారా?